చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 6వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు. రేపు కార్తీక మాస బహుళపక్ష పాడ్యమి తిథి మధ్యాహ్నం 2:54 వరకు, తదుపరి విద్యా తిథి. భరణి నక్షత్రం ఉదయం 6:34 వరకు, కృతికా నక్షత్రం రాత్రి 3:28 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. వ్యతిపాత యోగం ఉదయం 7:05 వరకు, వర్యన యోగం రాత్రి 2:41 వరకు, తదుపరి పరిఘ యోగం. కౌలవ కరణం మధ్యాహ్నం 2:54 వరకు, తదుపరి తైతుల కరణం రాత్రి 12:58 వరకు ఉంటాయి. సూర్యుడు తులారాశి స్వాతి నక్షత్రం 4వ పాదంలో మధ్యాహ్నం 2:42 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మేషరాశిలో పగలు 11:47 వరకు, తదుపరి వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 5:01 నుండి 6:24 వరకు, అమృతకాలం రాత్రి 1:22 నుండి 2:46 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:17 సూర్యాస్తమయం సాయంత్రం 5:43. చంద్రోదయం సాయంత్రం 6:19 చంద్రాస్తమయం ఉదయం 6:53. అభిజిత్ ముహూర్తం పగలు 11:37 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:51 వరకు. మరలా మధ్యాహ్నం 2:40 నుండి 3:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:25 నుండి మధ్యాహ్నం 2:51 వరకు. గుళిక కాలం ఉదయం 9:08 నుండి 10:34 వరకు. యమగండం ఉదయం 6:17 నుండి 7:42 వరకు. రేపు ఇష్టి. వైష్ణవులు ఇవాళ ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు. రేపు మాస కృతికా వ్రతం. శైవ భక్తులు ప్రతి నెల వచ్చే కృతికా నక్షత్రం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేస్తారు. రేపు కార్తీక చాతుర్మాస్య ద్వితీయ. 4 నెలలకు ఒకసారి బహుళపక్ష విధియ రోజు ఆచరించే వ్రతం కాబట్టి చాతుర్మాస్య ద్వితీయ అనే పేరు వచ్చింది. విష్ణుమూర్తి లక్ష్మీదేవులను పూజించడానికి ప్రశస్తమైన రోజు. దంపతులు తమ వైవాహిక దాంపత్య జీవితం ఆహ్లాదకరంగా జరగాలని రేపు విష్ణుమూర్తిని లక్ష్మీదేవులను పూజిస్తారు. లక్ష్మీనారాయణ వ్రతం ఆచరించలేని వారు రేపు లక్ష్మీ హృదయం, నారాయణ హృదయం పారాయణం చేయటం కానీ వినటం కానీ చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయని నమ్మకం. కొన్ని ప్రాంతాలలో రేపు వివాహిత దంపతులు తమ సుఖ దాంపత్య జీవితం కోసం అశూన్య శయన వ్రతం ఆచరిస్తారు. నిదయ రవి విశాఖ నక్షత్రంలో రేపు మధ్యాహ్నం 2:52 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి విశాఖ కార్తె ప్రారంభమవుతుంది. కుజ పంచశలాక వేధ ఇవాళ రాత్రి 1:21 నుండి రేపు ఉదయం 6:34 మధ్య కాలంలో ఏర్పడుతుంది. కుజగ్రహం అనురాధ నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు భరణి నక్షత్రం 4వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. మాసశూన్య నక్షత్రం రేపు ఉదయం 6:34 నుండి రాత్రి 3:28 వరకు ఉంటుంది. కార్తీక మాసంలో వచ్చే మఖ, కృతికా నక్షత్రాలను మాసశూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు ఉదయం 6:34 నుండి ఉదయం 7:05 మధ్య కాలంలో ఏర్పడుతుంది. వ్యతిపాత యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం స్వాతి నక్షత్రంలోనూ చంద్రుడు కృతికా నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. మరలా ఏకార్గళ దోషం రేపు రాత్రి 3:28 నుండి ఎల్లుండి రాత్రి 10:28 వరకు ఉంటుంది. పరిఘ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం విశాఖ నక్షత్రంలోనూ చంద్రుడు రోహిణి నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లక్ష్మీనారాయణల స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.